వల్లి పద్మ సమర్పణరావు భార్యాభర్తలను ప్రేమించి వారి యొక్క కుమార్తె రక్షణ కుమారి తిమోతి బిడ్డలను దేవదాస్ దేవమణి వారి యొక్క కుమార్తెను బట్టి ఆయన బిడ్డలు బట్టి వచ్చిన తోటి సంఘ బిడ్డలు బట్టి నాయన మీ నామానికి మహిమ కలుగుతూ ఏర్పాటు స్థలములో ఏమైనా అవసరాలతో అక్కడతో వచ్చి ఉన్నారో మాకు తెలియదు కానీ సమస్తము గుర్తెరిగిన మీరే బిడ్డలతో మాట్లాడటకు మీ దాసులైన మమ్మలను ఒక దాసులుగా నాయన ఒక సాధనముగా వాడుకోనండి. నా నోటిని నాయన నీ బోరగా వాడుకొని నీ బిడ్డలకు చక్కటి వర్తమానము ద్వారా దీవించి మహిమ పొందుకోమని మా రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొంచున్నా మా పరమ తండ్రి. దేవనామమున మీకు కృపా సమాధానం కలుగును గాక. చాలా మంచిది. దేవుని యొక్క వర్తమానం విందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. చాలండి. చదవబడిన లేఖనము ప్రకారము 5 కాండాలు. కాండము అనగా చరిత్ర. ఆది కాండము, అలాగే నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు అనగా చరిత్ర మోషే గారు రాశారని మనందరికీ తెలుసు. ఆది కాండము మన ఆది యొక్క తల్లిదండ్రుల గురించి రాయబడితే, నిర్గమాకాండము ఇజ్రాయేలీలు ప్రయాణించిన ప్రయాణము యొక్క చరిత్ర గురించి రాయబడింది. లేవి కాండము యాజకుల గురించి రాయబడితే, నియమ నిబంధనల గురించి రాయబడితే, సంఖ్యాకాండము లెక్కల గురించి రాయబడింది. ద్వితీయోపదేశ కాండము ఈ 4 విషయాలు మరొకసారి గుర్తు చేస్తూ రాయబడింది. ఈ సంఖ్యాకాండములో నుంచి మనం చదువుకున్న వాక్యం ఏంటి అంటే, సంఖ్య అని అనగానే లెక్కలు అంటే అర్థము లెక్క. చదవబడిన లేఖలు నేను పరిశీలించినప్పుడు ప్రభా ఇదేంటి సంఖ్యాకాండంలో నుంచి నేను ఏ వర్తమానం ఇవ్వాలంటే, ఇక్కడి నుంచి వారిని లెక్క పెట్టుకోమను. ఏం చేయాలంట? ఏమి లెక్క పెట్టుకోవాలి? దేవుని యొక్క వర్తమానం ద్వారా ఇక్కడి నుంచి వారు లెక్క పెట్టుకోవాల్సిన వారై ఉన్నారు. ఏ లెక్క ఒకసారి చూద్దాము. 23వ వచనంలో ఏంటా లెక్క అంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇజ్రాయేలీల జీవిత ప్రయాణములో వారి ఎర్ర సముద్రం దాటిని కాడించి దేవుడు ప్రతి దినము మన్నానిస్తూ వచ్చాడు. కొత్తిమీర గింజలు కలిగిన తేనె పదార్థములతో చాలా రుచికరంగా ఉంది. ఇదేమి అని పేరు పెట్టిన వారు దానిని మన్నాగా దానికి నామకరణము చేసి ఇది దేవుని ఆహారం, దేవత దూతల ఆహారం అని గుర్తెరిగారు. తర్వాత మండైన మన ప్రభువైన యేసుక్రీస్తునందు జీవజలములు తాగుతూ వారు బలము సంపాదిస్తూ రాజ్యములు జయిస్తూ యెహోవా నిశ్చయంగా కాలం చదువుకున్నాం. వీళ్ళు అలా జీవిత కాలంలో ప్రయాణిస్తూ ఒక రోజు ఏమొచ్చిందంటే వీళ్ళందరికీ ఆకలి గుర్తొచ్చిందంట. ఏంటి అనంటే, రోజు మన్నానే తింటున్నాం, అదేమో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము కీర దోసకాయలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు తినేవాళ్ళము, అది ఉల్లిపాయలు తినేవాళ్ళము, చక్కటి మాంసము, అవి ఇవి అన్ని జ్ఞాపకం వస్తున్నాయంట. ఆ మాట ఎవరైతే విన్నారో అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి మోషేతో అంటున్నారు, అయ్యా ఇప్పుడు ఇజ్రాయేలీయులందరికీ కూడా దీని మీద ఆశ వచ్చిందంటే
మాంసం తినాలని ఆశ వచ్చిందంట. ఏం తినాలని ఆశ వచ్చిందంటే మాంసం తినాలని. మాంసం తినాలని ఆశ వచ్చినప్పుడు నన్ను చంపి తినండిరా అది మోసేకి పట్టణం అంత కోపం వచ్చిందంట. అయినా దేవుడిని అడుగుదాం అని చెప్పి దేవుడిని అడిగితే, అయ్యా అక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు, నేను రేపొద్దున కాడి నుంచి వారికి పూరేడులను నేను ఇస్తాను. అయితే ఇజ్రాయేలీలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా. ఏం తక్కువైందని? దేవుడు యొక్క చెయ్య కొరతైపోయిందా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనలో మన మాట, ఎందుకు చేతితనం తక్కువైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా భోజనాలు పెట్టారు అనుకోండి, ఎక్కువ మంది వచ్చారు, ఏం చేస్తావు? కొంచెం కథడానికి ప్రయత్నం చేస్తావు. ఫస్ట్ ఎక్కువగానే పెట్టేదానివి, కానీ చివరికి అందరికి మిగలాలని మనం ఏం చేస్తాం? మనుషులు అప్పుడు ఏమంటారంటే చేతితనం కొంచెం తక్కువ అయిందమ్మా అని అంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, 6 లక్షల మందికి తిండి పెట్టాను, 6 లక్షల మందికి నేను జీవజలం ఇచ్చాను, వారిని నడిపిస్తున్నాను. వాళ్ళు నడుస్తా ఉంటే చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు నడుస్తా ఉంటే బట్టలు చిరిగిపోలేదు. అయితే వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో ఏం గుర్తొచ్చిందయ్యా అంటే, అయ్యో దేవుడు ఏం చేశాడు అన్నట్లుగా గుర్తు వస్తుంది. అయితే వారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా బాహుబలం తక్కువ అయినదా అంటూ ఆపేలేదండి. ఒక చిన్న వాగ్దానం వారికి ఇస్తున్నారు. ఈ రోజు ఆ వాగ్దానం దేవుడి కుటుంబానికి వచ్చిన మీ అందరికి అనుగ్రహించిన కాక. ఏంటా మాట చూద్దామండి? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. నా మాట నీకు ఇస్తున్నా, నా వాగ్దానం నీకు ఇస్తున్నా, నా వాక్యము అనే ఈ ఖడ్గము నీకు ఇస్తున్నా. వాగ్దానాలు మనకు తెలుసు. డిసెంబర్ 31వ తారీఖున చదువుకుంటాం, జనవరి 1వ తారీఖున తీసుకుంటాం. మళ్ళీ అప్పుడు దాకా గుర్తుండదు. ఎప్పుడు వాగ్దానాలు గుర్తొస్తాయంటే, అయితే డిసెంబర్ 31 నైట్, ఎందుకని పాస్టర్ గారు అడుగుతారు. 2 దేవుడు నాకేమిస్తాడా అని జనవరి 1 తీసుకుంటాం. అది కాదండి వాగ్దానం అంటే. అనుదిన వాగ్దానాలు ఉన్నాయి, సంవత్సరానికి వాగ్దానాలు ఉన్నాయి, నెల నెల వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఈ రోజు ఈ కూడిక ద్వారా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటంటే, నా మాట ఇప్పుడు నేను ఎదుట పెడతా. దేవుని యొక్క స్వరం మీ మధ్య వినబడిపోతుంది. ఇది ఎందరైతే నమ్ముచారో అమ్మయ్య అనుకోవడం కాదంట. మరి ఏం జరుగుతాయి? దాని యందు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఎప్పుడు జరుగుతాయని చెప్తాను చూడండి. నీ ఎడల జరుగునో లేదో ఎప్పుడు చూస్తామంట. ఏం చేస్తున్నారు అందరూ? చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు. నా మాటలు నీ ఎడల నెరవేరునో లేదో ఎప్పుడు చూస్తావు? దేవుడి శక్తి రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో ఒక వారం పెట్టి చూపించడం కాదండి. నువ్వు దేవుని అది విశ్వాసం ఉంచితే అది ఇప్పుడే చూచెను గాక. అంత గొప్ప దేవుడు అండి. మా పెద్దమ్మ గారు 2 సాక్ష్యాలు ఎన్నో ఇచ్చారు అన్నమాట. ఆలోచించిన ఒకసారి మా అన్నయ్య గారు, మా నవీన్ అన్నయ్య గారు కోపంతో ఉన్నప్పుడు ఇంటికి రావలేదో అని చెప్పి చాలా ఒకసారి ఆందోళన పడినప్పుడు ఇలాగే వర్తమానం అందిస్తున్నాం. వాక్యం ముగించేటప్పటికల్లా అన్నయ్య పరిగెత్తుకుని చూస్తారు, దేవునికి ఇష్టం. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత నెరవేరుస్తాయని చేద్దాంలే అన్నట్లుగా చేయడు. ఏ సమయాన్ని చేయాలో. అందుకని ఇర్మియా 29:11 అంటాడు, నేను నీ గురించి ఒక ఉద్దేశించి అవి రాబో కాలమందు చూడండి సమాధాన. ఇర్మియా గ్రంథము 29:11 నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి ఉద్దేశాలు చదివేటప్పుడు కొంచెం స్పష్టంగా చదవడం సరిపోతుంది. గమనించండి ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఒక మాటని ఎదుటిస్తున్నాడు కాబట్టి మనుషులు మాట ఇస్తే తప్పపోతారేమో. దేవుడు రోజు మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. ఆ మాట ఇప్పుడే నెరవేరుతుందంట. ఇంతకీ దేవుడు మాట్లాడితే ఎలాంటి మాటలు ఇస్తాడు? ఈ రోజున నా యొక్క వాక్య సారాంశం అదే.
నా మాట నీ ఎడల అని అన్నాడు. దేవుడు మాట్లాడితే వాగ్దానం ఇస్తే ఎలా ఉంటుంది ఆయన వాగ్దానాలు? చూద్దామండి 3 వాగ్దానాలు మీ ఎదుట నేను బయలుపరిచి, లేదా దేవుడు నాకు ఈ చిన్నవాడికి అనుగ్రహించిన ఆ జ్ఞానముతోని మీ ఎదుట నేను వాటిని పెట్టి ముగించుకుంటాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పినది చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చూడండి ప్రియులారా, దేవుడు మనిషి కాడని, ఆయన నరపుత్రుడు కాదని, మనిషి అయితే మాట తప్పుతాడని ఈ యొక్క బిలాము బాలాకుతో సెలవిస్తున్నాడు. అయ్యా, దేవుడి దగ్గర నుంచి నాకు మాట వచ్చింది, ఇజ్రాయేలుకి వారి జనాంగానికి వాగ్దానం చేయమని. నువ్వు నన్నైతే శపించడానికే పిలిచావు, వీరిని శాపకర్మంగా మార్చేసి దేవుని బిడ్డలందరూ శపించమని పంపించావు. దానికి నాకు ధనాన్ని ఇస్తానన్నావు, ఆశ్రయిస్తానన్నావు, నన్ను ఐశ్వర్యవంతులు చేస్తానంటున్నావు. కానీ దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, అది ఇజ్రాయేలుకి తప్పమన్నాడు. ఏంటా మాట? ఆయన మాట ఇస్తే దాన్ని తప్పుకోడంట అన్నట్టు ఆయన ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నెక్స్ట్, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని మార్చలేను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నువ్వేంటి శపించమంటావు? దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? దీవించు, వారి బిడ్డలు దీవించు, వారి సంతానాన్ని దీవించు. నువ్వేమో మార్చమంటున్నావు. దేవుడు అంటాడు, నాకు నేను మాటిస్తున్నా, వాళ్ళు దీవించు, వారి శాపకరమైన ప్రతి విధమైన వాటిని దీవించు. ఎందుకని? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఎదుట పెట్టి ఉన్నాను, బయట వారికి అయితే దేవుడు ఆప్షన్ ఇస్తాడు. ఏమండి? జీవాన్ని పిలుస్తున్నాడు, మరణాన్ని పిలుస్తున్నాడు, శాపాన్ని పిలుస్తున్నాడు, ఆశీర్వాదాన్ని పిలుస్తున్నాడు. భూమి మీద మీరు ఏం చేస్తారో దానికి తగినట్లుగా కార్యం జరుగుతుంది. ఆ కార్యానికి ఆకాశము భూమి సాక్షులుగా ఉంటారు. అయితే దేవుని వాటికి తలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఆప్షన్లు లేవు. ఏమి లేవంట? ఆప్షన్లు లేవు. దేవుడు ఒకటి ఇచ్చేశాడు, అదంతే. దానిని మగవాడ ఆడపిల్ల అని మాట్లాడలేదు. దేవుడు మగవాడిస్తే మగవాడు కానీ, ఆడపిల్లిస్తే ఆడపిల్ల కానీ, ఐశ్వర్యవంతుడిస్తే ఐశ్వర్యవంతుడు కానీ, మంచి కోడలిస్తే మంచి కోడలు కానీ. ఇక్కడ ఆప్షన్ లేదు. దేవుడు ఏది ఇస్తే అదే. దేవుడి యొక్క మాట ఎలా ఉంటుందో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 55:10. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగునట్టు అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. ఇంకా చూడండి ప్రియులారా, వర్షము హిమము అంటే మంచు. పైనుంచి పడే మంచు ఎలా పడుతుందో, పైనుంచి పడే వర్షం ఎలా పడుతుందో. ఏమండి, ఇప్పుడు వర్షం వచ్చింది, అబ్బాయి వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు కుళ్ళుమోతారు, ఈ కైలు ప్రాంతంలో ఇంటి మీద వర్షం పడడం అని అంటుందా వర్షం? దేవుని కృప మంచి వారి మీదను చెడ్డవారి మీదను కురుస్తుందని దేవుని వాక్యం చెప్పబడేది. అయితే దేవుడు అంటున్నాడు, ఈ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో నాకు అక్కర్లా, నేను వాగ్దానం ఇచ్చా. ఎలాగైతే చినుకు ఏ ప్రాంతంలో పడుతుందో అది మరలదు, అంటే వెనక్కి తిరిగి రాదు, అది మంచిది కాదండి, అబ్బాయి నేను దీని మీద పన్నండి అని ఎలాగైతే అందో, దేవుడు మాటిస్తే వెనక్కి తీసుకుంటాట. దేవునికి స్తోత్రం. దీవించమని నీకు సెలవాయను కనుక నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ద్వితీయోపదేశ కాండం 28వ ప్రకారం 1 నుండి 14 వచనాలు దీవెన. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించే దీవెన దేవుడు మీకు అనుగ్రహించును గాక. మన దేవుడు ఉన్నతమైన స్థితించును గాక. వచ్చిన మీ అందరికీ కూడా అదే వాగ్దానం నెరవేరును గాక. అబ్బా, వాళ్ళతో పాటు మనకు కూడా ఏమో చేసింది చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. గబగబా నేను వాక్యాన్ని చూడాలి, టైం అయిపోతుందని చెప్పి గబగబా వాక్యం చూసి ప్రభువా
వాగ్దానం దయచే, ఇదిగో వాళ్ళకి సెలవేయాలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రియులారా. సంఖ్యాకాండం నుంచి ఇప్పుడు నిర్గమకాండం ఎంత ఎదుర్కొన్నాను. అబ్బే ఈ రోజు నుంచి వాటిని లెక్క పెట్టుకోమను. సంఖ్య అనగానే లెక్క, కాండం అంటే చరిత్ర. ఒకప్పుడు లెక్క పెట్టుకున్న ఇజ్రాయేలీలు ఎలాగ ఆశీర్వదించబడ్డారు. 430 సంవత్సరాలు లెక్క పెట్టుకున్నారు. అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానము ఇజ్రాయేల్ పక్షంలో శ్రమ 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 శ్రమ. ఎప్పుడైతే 430 సంవత్సరాలు అయిపోయిందో ఏమొచ్చింది చెప్పండి? విడుదల, ఆశీర్వాదము, కానాను దేశ ప్రాంతం నుంచే కృప దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కుటుంబీకులైనా, ఇక్కడికి వచ్చిన బంధువర్గాలైనా, రక్త సంబంధులైనా, లేదంటే స్థానిక సేవకులు లేక విశ్వాసులైనప్పటికీ మీ అందరూ దేవుడు ఒకే ఒక మాట అంటున్నాడు, ఈ రోజు నుంచి నా చేయి తక్కువ అయిపోయింది అనుకుంటున్నావా? యెషయా గ్రంథము ఇప్పుడు 51వ అధ్యాయం 1వ వచనములో, విననేరుకున్నట్టు నా చెవులు మందము కాలేదు, రక్షింపనేరుకున్నట్లు దేవుడు ఇప్పుడు తన హస్తమును నీ మీద, నీ కుటుంబం మీద ఉంచును కాక. ఈ ఆరోగ్యాన్ని మీ కుటుంబంలో దేవుడు దీవించును కాక. దేవుడు ఉన్నతమైన స్థాయిని నిన్ను, నీ కుటుంబాన్ని లేకును కాక. ఇది మొదటి మాట. దీన్ని నేను వెనక్కి తీసుకోను. అది ఇప్పుడే చూస్తావు. మరి అది ఎవరి గురించి రాయబడింది? ప్రార్థించే దేవుడిని కాదించకూడదు. రెండో మాట ఆయన ఇస్తున్నాడంట. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఎలా రాసుకోవాలంటండి? చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్లు. రాసుకున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, రాసుకో. లెక్క ఏ విషయమైతే ప్రార్థనలో పెడుతున్నావో దేవుడి వాగ్దానానికి ఇస్తున్నాడు. ఇక నువ్వు పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవచ్చు. అది చదువువాడు పరిగెత్తుతూ చదవగలిగినట్లు రాసుకో. దేవుడిని పట్ల కార్యము చేయబోతున్నాడు. ఏంటా కార్యం? 3వ వచనం, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమస్తమగుటకే అది ఆతృతపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. రెండో విషయం దేవుడు ఏమన్నా తెలుసా? ఇక్కడి నుంచి రాసుకోవడం మొదలు పెట్టు. ఏమని రాసుకోవాలి? చదువువాడు పరిగెత్తుతూ రాసుకో. ఏమని రాసుకోవాలి? నీ దర్శన విషయము, లేదంటే నీ ఆలోచన విషయము, నీ కళ విషయము. మనకి ఎన్నో కళ్ళగంటూ ఉంటాం. అయితే రాత్రిపూట వచ్చి నిద్రపోయినప్పుడు కళ్ళ కాదు ఉంటాయి. తలకే పైకిస్తే మా అంటాం చూడండి, నా పిల్లవాడికి పెళ్లి అయితే బాగుంది అని. నీకు కాదు, నీకు కాదు, నీకు అయిపోయింది. ఆలోచన చేయండి. నేను డాబా కంటే బాగు మళ్ళీ చేద్దామా? పోలే. ఓకే, వినండి ప్రియులారా. ఆ దర్శన విషయము ఏంటా దర్శనం? నేను అనుకుంటున్నా మా అన్నయ్యకి నాకు మొక్కలోడు పుడితే బాగుండు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇది ఒక సేవకుడు మాట్లాడే మాటలు కాదు, నా నోటమట. అది ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు. దర్శన కాలములో, నిర్ణయ కాలములో ఏదైతే ఆశ పెట్టుకుని దర్శనముగా ప్రభు అది జరిగితే బాగుండని కలలు కంటున్నావో, ఆ కళ ఇప్పుడు ఏం చేసుకోవాలంట? డేట్ వేసుకుని మరీ రాసుకో. ఎందుకని? ఒకవేళ మనిషి చెబితే ఒకవేళ అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకో పద్దాక దేవుడు ఈ వాగ్దానం ఎక్కడ వేస్తున్నాడు? ఆలోచన చేయండి ప్రియులారా. ఎలా చెప్పొచ్చు? నిర్ణయ కాలంలో జరుగును, సమస్తమగుటకి ఆస్తుతపడుతున్నది. ఏమవుతుందంట? నీ దర్శనము, నీ ఆలోచన ఇది జరిగితే బాగుండు, నా ఇల్లు కడితే బాగుండు, నా పొలం పండితే బాగుండు, నా ఆస్తి పెరిగితే బాగుండు, లేదంటే దేవుడి కొరకు ఒక పని చేస్తే బాగుండు అనే ఆలోచన ఏదైతే నీ మదిలో ఉందో అది నిర్ణయ కాలము జరుగుటకు ఆతురత పడుతున్నానంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ఏది జరగాలని ఆశపడుతున్నావో ఆ పని దేవుడు జరిగించును కాక. నీ కళ నెరవేరును కాక. నీ ఆశ చిగురించును కాక. దేవుడు ఆ వాగ్దానం తానే నెరవేర్చుకున్నాను కాక. చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తా. మొదటి ఏంటంట? దీవించాలని దేవుడు అనుకున్నాడు, అది నేను మార్చను అంటున్నాడు.
రెండోది నువ్వు రాసుకో, దర్శన కాలంలో నేను తలవిస్తున్నాను, నిన్నటి కాలంలో నీ దర్శనము నీ కళ నీ ఉద్దేశము నెరవేటకు ఆతోత పడుతుంది. మూడో విషయాన్ని చెప్తున్నా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. మీరు చదవగలిగితే 1వ వచనం కానీ చిట్టుగా చదువుకోండి, నాకు 9వ వచనం చదివి పెట్టండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిర్బలము కలిగి ధైర్యముగా నుండుము, దిగుల పడకము. మొక్కలు అయిపోయినా మా స్లోగా చదువు పర్లేదు. జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును గాక. దేవుని తోడు వచ్చిన వారందరికీ తోడైయుండును గాక. తోడంటే ఏంటి అంటే మా పెద్దనాన్న మొక్కలోడు అయిపోయినానా? కాదు కదా. ఆలోచించాను, నీ రాకపోకలో దేవుడు తోడైయుండును గాక, నీ కుటుంబ జీవితంలో దేవుడు తోడైయుండును గాక, నీ ప్రయాణము నీ చేతి పనులో దేవుడు తన హస్తముతో ఎల్లప్పుడూ కాచును గాక. ఇవన్నీ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చిన మాటలు. ఈ చిన్నవాడిని దేవుడు ప్రయత్నించి దీవించి తన వాక్కులు తన సేవకుల నోట్లో పంపించిన మాటలు ఆలోచించి, నేను నీతో ఉండబోతున్నా, నీ కార్యాలు నేను చేయబోతున్నా, నీకు దీవెన ఇవ్వబోతున్నా. అందుకని దేవుడు మోషే ద్వారా ఏమంటున్నాడు అయ్యా అంటే, యెహోవా బాహుబలము తక్కువ అయినా అని తలవిస్తూ ఆయన ఈ మాట అంటున్నాడు, నా మాటలు నీ ఎడల నెరవేరునో లేదో. ఈ రోజు అది జరుగుతాయో లేదో ప్రభు, పాస్టర్ గారు మాకు ఆ మాటలు జరిగితే బాగున్నాను ఆలోచిస్తున్నావేమో, అది నెరవేరునో లేదో ఇప్పుడే చూచదవు. దేవుడు కార్యాలు ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారందరూ తప్పట్లు కొట్టండి. తప్పట్లు కొట్టిన వారందరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు ఇప్పుడే నీకు కావాలయ్యా. గర్భఫల విషయంలో ఈ రోజు నాకు కార్యం జరగాలని ఆశపడితే, వివాహ విషయంలో నాకు కార్యాలు జరగాలి, నా తల్లిదండ్రుల విషయంలో కార్యాలు జరగాలి. ఇది ఒక సేవకుడు మాటలు కాదు, ఒక చిన్నవాడి నోటముట తన మాటలు బయలుపరిచిన దేవుడు. ఈ రోజు నీ పరిస్థితి దేవుడు చూశాడు తల్లి. ఈ కైకూరు ప్రాంతంలో దేవుడు నీ గృహాన్ని దర్శించాలని ఆశపడుతుంది. నేనున్నానని బలపరచడానికి తన దాసుడు